ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్లపక్షం చతుర్దశి తిథి రోజున నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా మే 11వ తేదీ ఆదివారం నరసింహస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్వామివారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. మే 7వ తేదీ మొదటి రోజున ఉదయం రక్షాబంధనం అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మే 8వ తేదీ సాయంత్రం శ్రీవారి గరుడ సేవ, అదేవిధంగా 9వ తేదీ సహస్ర దీపాలంకరణ సేవ, 10వ తేదీ ఉదయం లక్ష పుష్పార్చన, ఇక 11వ తేదీ సాయంత్రం స్వామివారి నామకరణం హోమం నిర్వహిస్తారు. ఇక చివరి రోజు అయినటువంటి 12వ తేదీ ఉదయం మూలమంత్ర హోమం, అదేవిధంగా పూర్ణాహుతి. ఇక సాయంత్రం స్వామివారి దివ్య గ్రామోత్సవ కార్యక్రమంతో ఈ జయంతి వేడుకలు పూర్తి అవుతాయని ఆలయ అధికారులు తెలియజేశారు. మంగళగిరిలో వేయించేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం 2 ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి ముక్కోటి ఏకాదశి తిరునాళ్ళ, ఆ తర్వాత స్వామివారి దివ్య జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా స్వామివారి జయంతి ఉత్సవాలను పురస్కరించి భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆలయ అధికారులు